ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఐఎమ్ సారీ అంటే పర్వాలేదులే నేను నిన్ను క్షమిస్తున్నాను అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదా? అది కూడా చెప్పాలి. కొంతమంది ఎంత సారీ చెప్తున్నా కూడా క్షమించరండి. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కానీ, నీ పిల్లల్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ నేను క్షమించను అంతే. దేవుడు కూడా మనతో అలా అనుంటే మనం ఏమైపోదుమో. నేను క్షమించను అనుంటే ఇంకా మన జీవితం గల్లంత అయిపోయేది కదండి, మన బతుకు గల్లంతు. కానీ దేవుడు క్షమిస్తున్నాడే. దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా క్షమించు అనగానే క్షమిస్తున్నాడు. మరి నువ్వు క్షమిస్తున్నావా? దేవుని దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడగడం ముఖ్యం. కొన్నిసార్లు కుటుంబీకులను బాధ పెట్టినప్పుడు, స్నేహితులను బాధ పెట్టినప్పుడు, బంధువులను బాధ పెట్టినప్పుడు కూడా వెళ్ళి ఏం అడగాలండి? సారీ. క్షమాపణ ఎవరు అడుగుతారు తెలుసా? తగ్గింపు ఉన్నోళ్ళు అడుగుతారు. నేను ఎందుకు అడుగుతా క్షమాపణ? అందరూ తప్పు చేసిన వాళ్ళు కానీ నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు అనుకున్న వాళ్ళు క్షమాపణ అడుగుతారండి? అందరూ నన్ను క్షమాపణ అడగాలి, ఎందుకంటే నేను మరి దేవుడిలాగా పర్ఫెక్ట్ కదా అనేవాళ్ళు ఉంటారు. ఈ ధోరణిలో ఉంటారా? ఉండరా? కొంతమంది వాళ్ళు తప్పు చేసినా ఎదుటి వాళ్ళే సారీ చెప్పాలి, అలా ఉంటారు కొంతమంది కదండి. కానీ ఐఎమ్ సారీ అని నువ్వు అడిగావంటే నువ్వు నిజంగా దేవుని హృదయం కలిగిన వ్యక్తివి.